హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బండి సౌజన్యాని. ఇవాళ నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, నేను ఫుడ్ కలర్ వేసాను, అది మీ ఆప్షనల్. ఇంకా నిమ్మకాయ, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా రైస్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం రండి. కొంచెం పెరుగు, 2-3 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, 2 టమాటా ప్యూరీ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ దాకా. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని బాగా డీప్ ఫ్రై చేయాలి. తర్వాత రైస్ గ్రేవీని ఒక 15 మినిట్స్ దాకా ఉడకబెట్టాలి. ఒక 80% బాయిల్ అయిన రైస్ని ఒక లేయర్ కింద వేసి, కొత్తిమీర, పుదీనా కూడా ఒక లేయర్ వేసేసి, ఫ్రై పీస్ కూడా ఒక లేయర్ వేయాలి. మిగతా రైస్ కూడా లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా ఒక లేయర్ వేసేసుకోవాలి. తర్వాత ఇంకా చికెన్ ఫ్రై పీస్ కూడా ఇంకో లేయర్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ దాకా దమ్ముకు పెట్టేయండి. ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను కూడా ఇప్పటిదాకా ఎప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ చేయలే, ఫస్ట్ టైం, కానీ చాలా బాగా కుదిరింది. ఎప్పుడు చేసుకున్నా మ్యాక్సిమం దమ్ బిర్యానీ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా మంత్లీ 3 వీడియోస్ దాకా లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్, లైక్, షేర్ అండ్ బెల్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ముందుగా నా వీడియోస్ మీకే వస్తాయి. ఇంకా నా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి. నాకు మాత్రం చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది, ఇంకెళ్ళి తినేసేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.